వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలు వచ్చేసి మార్నింగ్ నుంచి వెబ్సైట్ వర్కింగ్ అవ్వట్లేదు, ఏదైనా న్యూ వెబ్సైట్ పెడుతున్నారా, న్యూ అప్డేట్ ఏంటి అనేది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే న్యూ అప్డేట్ అయితే ఏం లేదు. వెబ్సైట్లో చేంజెస్ చేస్తున్నారు కనుక మనకు వెబ్సైట్ అయితే కొంచెం ప్రాపర్గా రన్ అయితే అవ్వట్లేదు. మనకు మార్నింగ్ ఒక న్యూస్ ఆర్టికల్లో చెప్పారు, డైరెక్ట్గా ఇల్లు వర్క్ వచ్చింది అనేదే పెడతామని చెప్పారు. సో మీరేం టెన్షన్ పడకండి, అప్డేట్స్ చేస్తూ ఉన్నారు కనుక వెబ్సైట్ వర్కింగ్లో ఉంది కనుక మనకైతే అప్లికేషన్స్ తెచ్చు మనకు కావాల్సిన ఆప్షన్స్ అయితే తీసివేయడం జరిగింది. ఏమైనా న్యూ అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రజలు ఏ విధంగా కట్టాలి అనే డెమో హౌస్ను మనకైతే చూపించడం జరిగింది. అదేవిధంగా మనకు కొన్ని రూల్స్ అయితే చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సొంతింటి కలకు అడుగులు డెమో ఇందిరమ్మ ఇల్లు సిద్ధం. ఇక్కడ చూపించిన ఇల్లు వచ్చేసి డెమో, అంటే ఈ విధంగా కట్టాలి. 45 గజాలలో కట్టే ఇల్లు మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికి అవకాశం. ఇది మళ్ళీ చెప్తున్నారు, సొంత జాగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇల్లులు వచ్చే అవకాశం ఉంది. అంటే L1లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. L2 వాళ్ళకైతే మీ దగ్గర డబల్ బెడ్రూమ్లు కట్టిన ఇల్లులు కానీ లేదా ప్రభుత్వం స్థలం చూసి కట్టించి అయినా ఇస్తామని చెప్తారు. L1 వాళ్ళకే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. L3లో 90% అన్న రూలే అని చెప్పారు. L3 అంటే ఏంది, మీకు ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయని గవర్నమెంట్ చెప్తుంది అక్కడ. సో త్వరలో సొంత జాగా ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. సో ఇక్కడ చూపించిన ఇల్లు వచ్చేసి 45 గజాల్లో నిర్మించేలా డిజైన్ చేశారు. ఇంటి లోపల ఒక బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్, ఒక హాల్, కిచెన్ ఉంటాయి. ఇంటి బయట ఒక బాత్రూమ్ ఉండేలా ప్లాన్ చేశారు. ఇంటికి 2 వైపులా 2 దర్వాజాలు, వెంటిలేషన్ ఎక్కువ రావడానికి. హాల్లో 2 కిటికీలు, కిచెన్లో 1, బెడ్రూమ్లో 1 కిటికీని అమర్చారు. సో ఇదంతా గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలల్లా సరిపెట్టారు. ఇంకా మీరు ఎక్కువ కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. అయితే మీరు ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో ఖాళీ జాగా ఉన్నవారికి ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే పంచాయతీ సెక్రటరీలు నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. స్కీమ్ కింద బేస్మెంట్, అంటే బేస్మెంట్ వేసినప్పుడు 1 లక్ష ఇస్తారు, స్లాబ్కి 2 లక్షలు ఇస్తారు, వాల్స్కి 1 లక్ష ఇస్తారు, ఫైనల్ ఇల్లు కంప్లీట్ అయిపోయాక 1 లక్ష ఇస్తారు. ఈ విధంగా 4 విడతలలో బేస్మెంట్, స్లాబ్, వాల్స్, ఫైనల్ పేమెంట్ 4 విడతలలో 5 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 దశల్లో ప్రతి దశకు సంబంధించిన ఫోటోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే పేమెంట్ మంజూరు అవుతుంది. మీ ఇంటికి వచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫోటో తీసుకొని ఇప్పుడు బేస్మెంట్ అయిపోయింది అని అందులో ఫోటో అప్లోడ్ చేస్తేనే అప్పుడు మీకు ₹1,00,000 పడతాయి. స్లాబ్ పడింది అంటేనే 2 లక్షలు. ఈ విధంగా ఫోటోలు అప్లోడ్ చేయకపోతే పేమెంట్కు బ్రేక్ పడుతుంది. అలాగే ఒక చోట మంజూరు వచ్చి మరొక చోట నిర్మాణం చేపట్టిన పేమెంట్లు ఆగిపోతాయి. మీరు గవర్నమెంట్కి ఏదైతే జాగా చూపించారో ఆ జాగాలనే ఇల్లు కడితేనే వస్తుంది. వేరే వాళ్ళది కానీ వేరే ప్లేస్లో పోయి కడితే కానీ మీకు అమౌంట్ రాదు. సో మీరు ఇల్లు కడుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ 4 టైంల బేస్మెంట్, స్లాబ్, వాల్స్, ఫైనల్ పేమెంట్కి అయితే ఫోటోలు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ ఊరి యొక్క గ్రామ పంచాయతీ వాళ్ళు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వెబ్సైట్ అయితే ఏం వర్క్ అవ్వట్లేదు, టెన్షన్ పడకండి. ఏదైనా న్యూ అప్డేట్ వస్తే అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.